పట్నంలో చూడాల్సిన జాగాలు ఎన్నున్నాయో గుడులు అంతకు డబల్ ఉంటాయి. సికింద్రాబాద్ మాంకాలమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, సంగీ టెంపుల్, బిర్లా టెంపుల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. ఈ గుళ్ళ గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఇప్పుడైతే గీ గుడి ముచ్చట చూడుర్రి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మిద్దెమైసమ్మ గుడిది. కట్టి ఏడాదైతున్నందుకు ఈ నడుమనే తల్లికి బోనాలెక్కిచ్చిర్రు మా సంబురంగా. 35 లక్షలు సొంత పైసలు ఖర్చు పెట్టి గుడి కట్టించింది గీకాకే. పేరు వీరమల్లన్న కాదు కామ్రేడ్ వీరమల్లన్న. హౌ కమ్యూనిస్ట్ లీడరే. అంతేకాదుల్లో అమ్మవారికి దినాం పూజలు చేస్తాడు కూడా. ఈ మిద్దెమైసమ్మ దేవాలయము ప్రతిష్ఠించాలని కోరిక కలిగినటువంటి వీరమల్లు వారి దంపతులు చాలా కృషి చేశారు. హాడికి అయిపోలేదుల్లో మిద్దెమైసమ్మ సేవా సంఘం పెట్టి పబ్లిక్ కు సేవలు చేస్తుండు. హాగో అక్కలకు చీరలు వంచిర్రు గుడికాడ. అమ్మవారు వాళ్ళ ఇంటోళ్లతో పాటు ఊరిని చల్లగా చూస్తుందట, కోరిన కోరికలు తీరుస్తుందట. గ్రామస్తులందరూ చల్లగా ఉండాలని సదుద్దేశంతో మిద్దెమైసమ్మ అనే గుడిని గత సంవత్సరం నిర్మించడం జరిగింది. గదన్నట్టు దందా చాలు చేస్తప్పుడు అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిండట. మంచిగా కలిసొచ్చే వరకు ఇట్లా గుడి కట్టించిండన్నట్టు. అయితే తెలంగాణలో అమ్మవార్ల గుళ్ళు షాన్నే ఉన్నాయి గాని కట్టించింది ఓ కామ్రేడ్ కాబట్టి తీన్ మార్ల చెప్పుకునుడు గంతే.